హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం క్వాంట్ వెబ్ని ఎలా యూస్ చేయాలి అని. ఈ వీడియోలో మనం ఆప్షన్ ట్రేడర్లో క్వాంట్ మోడ్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ఆప్షన్ ట్రేడర్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూసినట్లయితే ధన్ యాప్కి ఆప్షన్ ట్రేడర్కి, ధన్ యాప్ మనకి గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది, ఆప్షన్ ట్రేడర్ యాప్ మనకి పర్పుల్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆప్షన్ ట్రేడర్ యాప్లో మీరు లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ మీద అన్ని మేజర్ ఇండిసెస్కి సంబంధించిన లైవ్ ప్రైసెస్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం హోమ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మార్కెట్స్ టుడే అన్న సెక్షన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ మార్కెట్ టుడే సెక్షన్లో మనకి అన్ని మేజర్ ఇండిసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు సెన్సెక్స్లో ఒకవేళ స్ట్రాటజీని బిల్డ్ చేయాలి అనుకుంటే బిల్డ్ స్ట్రాటజీ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక డిఫాల్ట్ స్ట్రాటజీ అనేది అపేర్ అవుతుంది. సో మనం కనుక ఈ కాల్ ఆప్షన్ నుంచి పుట్ ఆప్షన్కి చేంజ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ సిఈ మీద క్లిక్ చేస్తే పిఈ ఆర్ పిఈ మీద క్లిక్ చేస్తే సిఈ వైస్ వర్సాగా మనకి అపేర్ అవుతుంది. అండ్ బై ఆప్షన్ నుంచి సెల్ ఆప్షన్, సెల్ ఆప్షన్ నుంచి బై ఆప్షన్ కూడా మనం ఇక్కడ నుంచి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు స్ట్రాడిల్కి లాగా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక స్ట్రాడిల్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ స్ట్రాడిల్ని మనం కనుక ప్లేస్ చేస్తే మనకి పే ఆఫ్ సిమ్యులేషన్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పే ఆఫ్ సిమ్యులేషన్లో మనం చూసినప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ అన్నది 11,900గా ఉంది అండ్ మ్యాక్సిమం లాస్ అన్నది అన్లిమిటెడ్గా ఉంది. అండ్ ఈ పే ఆఫ్ చార్ట్ని కూడా మనం కావాలంటే విజిట్ చేయొచ్చు ఫ్రమ్ ద పే ఆఫ్ సెక్షన్. అండ్ ఈ స్ట్రాటజీలో నుంచి మనకి పే ఆఫ్ సిమ్యులేషన్ తర్వాత మార్జిన్ రిక్వైర్మెంట్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం మార్జిన్ రిక్వైర్మెంట్ని చూసుకున్నట్లయితే ఏదైతే స్ట్రాడిల్ మనం ప్లేస్ చేస్తున్నామో ఆ స్ట్రాడిల్కి సంబంధించి ఎంతైతే మార్జిన్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫైనల్ మార్జిన్ని చూసుకున్నట్లయితే 3,60,000 అండ్ ఓవరాల్ మార్జిన్ అన్నది 3,60,000గా ఉంది. అండ్ ఒకవేళ నేను ఇక్కడ కనుక హెడ్జెస్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఒకటి బై చేస్తున్నాను. సో ఈ కాల్ ఆప్షన్ అన్నది నేను అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్గా చూస్ చేస్తున్నాను, విచ్ ఈజ్ 83,000. సో ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ ఒక నేను హెడ్జ్ని యాడ్ చేశాను అండ్ ఇక్కడ నేను ఇప్పుడు పుట్ ఆప్షన్ సైడ్ హెడ్జ్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ పుట్ ఆప్షన్ అన్నది అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ని నేను చూస్ చేస్తున్నాను. అండ్ దీనికోసం మనం స్ట్రైక్స్ని అటు ఇటు మూవ్ చేయవలసి ఉంటుంది ఇన్ ద స్ట్రైక్ మోడ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే కాల్ ఆప్షన్స్ మనం బైకి హెడ్జ్గా పెట్టామో ఆ కాల్ ఆప్షన్స్ బైకి హెడ్జ్గా పెట్టడం వల్ల మనకి ఒక హెడ్జ్ మార్జిన్ అన్నది అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైనల్ మార్జిన్ అన్నది 2,31,000గా ఉంది అండ్ ఓవరాల్ మార్జిన్ రిక్వైర్మెంట్ అన్నది 3,60,000గా ఉంది. సో ఇక్కడ మార్జిన్ రిక్వైర్మెంట్ అన్నది మనం ప్లేస్ చేసిన హెడ్జ్ ఆర్డర్స్ వల్ల తగ్గడం జరిగింది. అండ్ ఈ పే ఆఫ్ సిమ్యులేషన్ కూడా మనం కావాలంటే పే ఆఫ్ గ్రాఫ్ మీద చూసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్ ట్రేడర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి చార్ట్స్. ఈ చార్ట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి సెన్సెక్స్ మూమెంట్తో పాటు మన స్ట్రాటజీకి సంబంధించిన ప్రీమియం చార్ట్ అన్నది ఎలా మూవ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్ ఫర్ మల్టిపుల్ స్ట్రైక్స్ కూడా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కంపేర్ చేసుకొని చూసి మన స్ట్రాటజీని అన్నది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం మార్కెట్స్ టుడే సెక్షన్ నుంచి మనకి నచ్చిన ఇండిసెస్లో డైరెక్ట్గా స్ట్రాటజీని ప్లేస్ చేసుకునే ఆప్షన్ మనకి ఆప్షన్ ట్రేడర్తో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి అవుట్లుక్. సో బేస్డ్ ఆన్ మన అవుట్లుక్ ప్రకారం మనం బుల్ ట్రెండ్ అనుకుంటున్నామా, బేర్ ట్రెండ్ అనుకుంటున్నామా, లేదా పర్సంటేజ్ మూవ్ అన్నది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్న ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మనం మన స్ట్రాటజీని డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ ఒకవేళ మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఉన్న జంక్షన్ నుంచి 10% మార్కెట్ మూవ్ అయితే ఎలా ఉంటుంది అన్న సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. అండ్ ఒకవేళ ఒక 5% మూవ్ని కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే సో 5% మూవ్తో ఏ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఒక మంచి ఆపర్చునిటీ, ట్రేడింగ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ ప్రెడిక్షన్ +5% మార్కెట్ మూవ్ అవుతుందని. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం లాస్ ఎంత, అండ్ ఒకవేళ ఈ స్ట్రాటజీకి సంబంధించి మనం కనుక బిల్డర్లోనే ఇందాక మనం చూసినట్లు చూడాలనుకున్నా కూడా ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ మన వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ ప్రకారమే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్ ట్రేడర్తో ఉంటుంది. బట్ మీకు ఇప్పుడు అనిపించవచ్చు, నేను ఒకవేళ కంబైన్డ్ ప్రీమియంని బట్టి కానీ ఆర్ నా మైండ్లో ఉన్న ఒక లాజిక్ ప్రకారం నేను ట్రేడ్ చేయాలంటే ఎలా? అండ్ దీనికోసమే దాన్ని మీకోసం తీసుకొచ్చింది క్వాంట్ మోడ్. సో ఇందాక మనం ఏదైతే స్ట్రాటజీలో చూసామో ఇక్కడ మనం స్ట్రైక్ అన్న దగ్గర ఉన్న టాగిల్ని క్వాంట్ వైపు షిఫ్ట్ చేయడం ద్వారా
మనం అలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎట్ ద మనీ పాయింట్స్ నుంచి లేదా క్లోజెస్ట్ ప్రీమియంలో నుంచి లేదా క్లోజెస్ట్ గ్రీక్స్ నుంచి మనం ట్రేడ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం నిఫ్టీ 50లో చూసుకున్నప్పుడు నేను 30 రూపీస్ ఉన్న ఆప్షన్ ప్రీమియంని చూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆప్షన్ చైన్కి వెళ్ళి డైరెక్ట్గా చూస్ చేసుకోవడం అంటే కొన్నిసార్లు మనకి లేట్ అవుతుంది. సో ఇలా మనం క్లోజెస్ట్ ప్రీమియంని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ప్రీమియం ఎంటర్ చేస్తే చాలు. దానికి సంబంధించి ఏదైతే స్ట్రైక్ ఈ ప్రీమియంకి దగ్గరగా ఉంటుందో ఫర్ కాల్ ఆప్షన్ డైరెక్ట్గా అక్కడికి మనల్ని అది రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనం కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జస్ట్ స్వైప్ టు ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే చాలు మనకి డైరెక్ట్గా ట్రేడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇలా మనకి నచ్చిన స్ట్రాటజీని క్రియేట్ చేయడమే కాదు, ఫాస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయడం ద్వారా మన వ్యూ ఏదైతే ఉంటుందో బుల్లిషా, బేరిషా, నాన్ డైరెక్షనా, ఎనీ డైరెక్షన్ అన్న స్ట్రాటజీని కూడా మనం ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇది మాత్రమే కాదు, ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ని కూడా మనం ఈ క్వాంట్ మోడ్లో యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫాస్ట్ క్రియేట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫాస్ట్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం మార్కెట్లో మన వ్యూని బట్టి ట్రేడ్ చేసే ఆపర్చునిటీ కూడా మన దగ్గర ఉంటుంది. సో మీరు బుల్లిష్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, బేరిష్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఏదైనా డైరెక్షనల్ స్ట్రాటజీ చేద్దాం అనుకుంటున్నారా, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ చేద్దాం అనుకుంటున్నారా, దాన్ని బట్టి కూడా అక్కడ కూడా మనం ఈ క్వాంట్ మోడ్లో స్ట్రాటజీని అన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నాన్ డైరెక్షన్ని చూస్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా మనకి నచ్చిన స్ట్రాటజీని డిజైన్ చేయడం చూసాం. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి ఇక్కడ ఫాస్ట్ క్రియేట్ అన్న ఆప్షన్ నుంచి డైరెక్ట్గా మన రెగ్యులర్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అయినా షార్ట్ స్ట్రాంగిల్స్, స్ట్రాడల్స్, బటర్ఫ్లైస్, ఐరన్ కాండర్స్, సో ఇలాంటి స్ట్రాటజీస్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బుల్లిష్ ట్రెండ్ అయితే ఏంటి, బేరిష్ ట్రెండ్ అయితే ఏంటి, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అయితే ఏంటి, ఎనీ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది అనిపించినప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ ఫాస్ట్ క్రియేట్ ఆప్షన్ నుంచి నేను షార్ట్ ఐరన్ కాండర్ ఆప్షన్ని చూస్ చేస్తున్నాను. ఈ షార్ట్ ఐరన్ కాండర్లో మనం చూస్ చేసుకున్నప్పుడు ఎట్ ద మనీ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అండ్ హెడ్జెస్ అన్నవి షార్ట్ చేసిన ఆప్షన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్న ఆప్షన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ డిస్టెన్స్ని మనం హెడ్జ్ పాయింట్స్ మీద బేస్ చేసుకొని తీసుకోవాలా, ఆర్ ఏదైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం నుంచి బేస్ చేసి తీసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఒకవేళ టోటల్ ప్రీమియంని కనుక మనం ఒక 10 రూపీస్గా ఇక్కడ కనుక ప్లేస్ చేసినట్లయితే ఆ టోటల్ ప్రీమియం మనం ఏదైతే బై చేస్తున్నామో ఆ ప్రీమియం అనేది 10 రూపీస్గా ఉండేలాగా ఇక్కడ మనకి సిస్టమ్ అన్నది చూసుకోవడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ చైన్ దగ్గరికి వెళ్ళి మీ ప్రీమియం ఎంత ఉంది అండ్ ఈ మొత్తాన్ని బాస్కెట్లో యాడ్ చేసి మనం జస్ట్ ఒక ఎగ్జిక్యూట్ అన్న బటన్ని క్లిక్ చేసే లోపే మార్కెట్లో మూమెంట్ అన్న జరిగిపోయే కండిషన్స్లో మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో మనకి క్వాంట్ మోడ్ అన్నది వెరీ మచ్ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇట్లా మనం క్వాంట్ మోడ్లో నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంకెక్స్, సో అన్ని మేజర్ ఇండిసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు యూజింగ్ క్వాంట్ మోడ్ ఆఫ్ దన్. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఫ్లాష్ ట్రేడ్. సో ఈ ఫ్లాష్ ట్రేడ్ మీద మనం క్లిక్ చేయడం ద్వారా మన వ్యూని బట్టి ట్రేడ్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నా వ్యూ ప్రకారం ఇక్కడ బుల్లిష్ అనుకుంటున్నాను. సో బుల్లిష్ మీద ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఎట్ ద మనీ అది డైరెక్ట్గా చూపిస్తుంది. అండ్ ఒకవేళ నేను హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఆప్షన్ని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ టాప్ ట్రేడెడ్ ఆప్షన్ మీద నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న ఆప్షన్ని నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నాకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్ ట్రేడర్లో ఉంటుంది. అండ్ ఇది మల్టిపుల్ ఎక్స్పైరీస్కి చేయొచ్చు అండ్ మనకు కావాల్సింది ఇంట్రాడేనా ఆర్ డెలివరీకి తీసుకుంటున్నాం అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ బుల్లిష్ మాత్రమే కాదు, ఒకవేళ బేరిష్ అనుకున్నా కూడా మనం డైరెక్ట్గా ఏవైతే ఆప్షన్స్ ఇందాక బుల్లిష్లో చూసామో బేరిష్లో కూడా అవే ఆప్షన్స్ చూడడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో జస్ట్ 1 క్లిక్లోనే మీరు మీ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు యూజింగ్ ఆప్షన్ ట్రేడర్. అండ్ ఇక్కడ అవుట్లుక్ తర్వాత మనకున్న ఆప్షన్ వచ్చేసి ఫాస్ట్ డిస్కవరీ ఫర్ ఆప్షన్స్ ట్రేడింగ్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ వచ్చేసి ప్రైస్ మూవర్స్. ప్రైస్ మూవర్స్ మీద మనం క్లిక్ చేయడం ద్వారా ఏవైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటాయో వాటిని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం మల్టిపుల్ ఎక్స్పైరీస్కి కూడా గమనించే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి తెలిసిన విషయమే ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్. సో మనం కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం ఓపెన్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్న ఆప్షన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఓపెన్ ఈక్వల్ టు హై మీద మనం క్లిక్ చేయడం ద్వారా
ఏవైతే ఆప్షన్స్లో ఓపెన్ అనేది హైగా ఉంటుందో వాటిని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఓపెన్ ఈక్వల్ టు లో మీద క్లిక్ చేయడం ద్వారా ఏవైతే లోయెస్ట్ ప్రైసెస్ ఉన్న ఆప్షన్స్ ఉంటాయో ఓపెన్ అన్నది లోకి ఈక్వల్గా ఉంటుందో, సో ఓపెన్ ఈక్వల్ టు లో మీద క్లిక్ చేయడం ద్వారా ఏవైతే ఆప్షన్స్కి ఓపెన్ ఈక్వల్ టు లో ఉంటుందో వాటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇది కేవలం నిఫ్టీ 50కే కాదు, మ్యాక్సిమం మనకి ఏవైతే ఇండిసెస్ ఉంటాయో ఆ అన్ని ఇండిసెస్లో మనం ఈ ఇన్ఫర్మేషన్ అన్నదాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఏదైతే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రైస్ని గెయిన్ చేస్తాయో వాటికి సంబంధించిన ఆప్షన్స్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రైస్ లూజర్స్ని కూడా మనం ఇక్కడ నుంచే యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్లీ. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఇన్సైట్స్. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ మీద మనం క్లిక్ చేయడం ద్వారా ఏవైతే టాప్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఈ ఇండెక్స్ ఆప్షన్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇవి మాత్రమే కాదు, స్టాక్ ఆప్షన్స్లో కూడా టాప్ ట్రేడెడ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఏవైతే ఓఐ మూవర్స్ ఉంటాయో లేదా టాప్ ట్రేడెడ్ ఆప్షన్స్ ఉంటాయో, సో ఏవైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ ఉంటాయో ఆర్ ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్న స్టాక్స్ ఉంటాయో వాటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఫ్రమ్ ఇన్సైట్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ట్రేడ్ ఇన్ కమోడిటీస్ మార్కెట్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా సో కమోడిటీస్ ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా మళ్ళీ కమోడిటీస్ సెక్షన్కి వెళ్ళి ఆర్ దన్ వెబ్లో లాగిన్ అయ్యే అవసరం లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ ట్రేడ్లోనే మీకు ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఆర్ గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి స్కాన్స్. సో ఈ స్కాన్స్ మీద మనం క్లిక్ చేయడం ద్వారా ఏవైతే ఎక్స్ట్రీమ్ ఓపెనింగ్ ఉన్న స్టాక్ ఆప్షన్స్ ఉంటాయో ఆర్ హైయెస్ట్ ప్రైస్ గెయిన్ చేసిన స్టాక్ ఆప్షన్స్ ఉంటాయో ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రీమియం ఆర్ డిస్కౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో మీరు గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్లో హైయెస్ట్గా 300 రూపీస్ ప్రీమియం అన్నది ఉన్నది. అండ్ ఒకవేళ మనం కనుక డిస్కౌంట్లో మనం చూస్ చేసుకోవాలనుకుంటే పేజ్ ఇండస్ట్రీస్లో హైయెస్ట్ డిస్కౌంట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో అక్కడున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ట్రెండ్స్ని బట్టి అండ్ ఈ ప్రీమియం అండ్ డిస్కౌంట్స్లో ఉన్న చేంజెస్ని బట్టి మనం మన ట్రేడ్ని ప్లాన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది ఫ్రమ్ ఆప్షన్ ట్రేడర్. సో ఇలా మనకి నచ్చినట్టు ఆప్షన్స్ని కస్టమైజ్ చేసుకోవడం ఆర్ ఆప్షన్ స్ట్రాటజీని కస్టమైజ్ చేసుకోవడం లేదా కంప్లీట్ అనాలిసిస్ అన్నది క్యారీ చేసుకునే ఆప్షన్ మనకి దన్ ఆప్షన్ ట్రేడర్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్వాంట్ మోడ్ అన్నది ఒక సరికొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ క్వాంట్ మోడ్లో మనం బేస్డ్ ఆన్ స్ట్రైకే కాదు, కంప్లీట్గా బేస్డ్ ఆన్ ప్రీమియమ్స్ ఆర్ క్లోజెస్ట్ డెల్టా లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్స్ని చూస్ చేసుకునే ఆప్షన్ మనకి దాని నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాని నుంచి మేము అందిస్తున్న ఈ ప్రొడక్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆప్షన్ ట్రేడర్ క్వాంట్ మోడ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్, ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.